ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 30వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. ప్రియ సహోదర సహోదరులరా, ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడినై ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్న మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మౌనంగా నుండక నీవు కీర్తించాలి. ఎవరిని కీర్తించాలి? నీ యొక్క దేవుడైన క్రీస్తును కీర్తించాలి అని మనం గుర్తెరగాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, నువ్వెప్పుడైతే కీర్తిస్తావో, ప్రభుని స్తుతిస్తావో, అప్పుడు నీ యొక్క అంగలార్పును ప్రభు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. మనం చూసినట్లయితే దావీదు జీవితంలో తన అన్నలు వెలివేశారు, తన తండ్రి వెలివేశారు, కానీ ప్రభువు వదిలిపెట్టలేదు. దేవుడు దావీదుని వదిలిపెట్టక ఒక ఉన్నతమైన స్థితిలో దావీదుని, ఒక రాజుగా దావీదుని ఎన్నుకున్నాడు. అయితే నా జీవితం కూడా నేటి దినమున దుఃఖ స్థితిలో ఉన్నదేమో, లేదంటే వేదన స్థితిలో ఉన్నదేమో, ఒక్కసారి ప్రభు యొద్దకు రా. ప్రభు చెంతకి వచ్చి, ప్రభువా నా పరిస్థితి ఇది అని ప్రభుకు చెప్పు. ఎవరికో చెప్తే కుదరదు. దేవుని సొల్యూషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైతే అడుగుతామో వాళ్ళే మనకి ఆన్సర్ ఇస్తారు అని మనం గుర్తెరగాలి. గనుక ఈ స్థితిలో ఉన్న ఎవరైతే ప్రభుని అడగండి, ప్రభువా నా పరిస్థితి ఇది, నన్ను నాట్యంగా మార్చిపోయే దేవుడు నీవయ్యా అని ప్రభు చెంత వైపు చూసి దేవుని రాజ్యమునకు విశ్వాసులంగా జీవించే కృపను ప్రభు ఇవ్వలాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకు తెలియచేసిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఎవరైతే బిడ్డలు అంగలార్పుతో నిన్ను అడుగుచూ ఉన్నారో, అయా నిన్ను గోజారుతూ ఉన్నారో, వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోలేవా అయా. వాళ్ళకి నాయనా నీవే గొప్ప ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంచిపోతున్నావయ్యా. అయా, ఏదైతే నువ్వు లేదు అని వేదన చెందుతూ ఉన్నారో నా ప్రియులు, అయా వాళ్ళకి నువ్వు ఉన్నతమైన స్థితిలో వాళ్ళని ఉంచబోతున్నావు. అయా, దుఃఖ స్థితిలో ఉన్న వాళ్ళు నువ్వు నాట్యంగా మార్చబోతూ ఉన్నావు. నీకు స్తోత్రాలయ్యా. అయా, ఈ వాగ్దానాన్ని ఆశీర్వదించండి. అనేకులు చూసి నీ వైపుకు తిరిగి అయా ఉన్నతమైన స్థితిలో నీలో జీవించే కృపను గ్రహించు తండ్రి. నీకు స్తోత్రాలు అయా. వాగ్దానాన్ని ఆశీర్వదించండి, దీవించండి, అనేకులకు పంచిపెట్టమని వేడుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.